హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎన్వి రమణ ఈ పేరు వినగానే చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అని బ్రెయిన్ లో టింగ్ అని తిరుగుతుంది కదా చాలా మందికి. కొంతమందికి తిరుగుతుంది తెలుసా, ఈయనే కదా ఇంగ్లీష్ మీడియం ఎందుకు దండగా తెలుగు మీడియం ఉండగా అని మాట్లాడినటువంటి అజ్ఞాని, వేస్ట్ ఫెలో అని కొంతమంది అంటారు. నాకైతే రెండోదే నచ్చుతుంది. ఎందుకంటే ఈయన పిల్లలు, ఇలా మనవలు, ఈయన అభిమానించే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి కొడుకులు, మనవలు అందరూ ఇంగ్లీష్ మీడియమే. పేదలకు మాత్రం ఇంగ్లీష్ మీడియం ఉండదు. వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివితే వాళ్ళ పిల్లలకి తెలుగు తొత్త అని రాకపోయినా తెలుగుకి ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ సామాన్య ప్రజలు తెలుగు మీడియం దాటి ఇంగ్లీష్ మీడియం వెళ్తే మాత్రం తెలుగు చచ్చిపోయిద్ది అని మాట్లాడినటువంటి సో కాల్డ్ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ వెరీ నాలెడ్జబుల్ పర్సన్ ఎన్వి రమణ, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ గారికి ఇప్పుడు కోర్టే ఎదురు దెబ్బ కొట్టింది. ఏందన్నా ఉన్నట్టు ఎదురు దెబ్బ మన రమణ గారికి ఎందుకు కొట్టిందని మీరు అడిగినట్లయితే, మన రమణ గారు కొద్దిగా అత్యుత్సాహంతో ఆయనకి ఇష్టమైనటువంటి గవర్నమెంట్ ఉండగా ఒక 4 ఎకరాల భూమిని రాసిచ్చేయండి సార్ అంటూ, మీకు అది చేశానుగా, ఆ తీర్పు అలా ఇచ్చానుగా అని ఏదో చెప్పుకుంటారు. ఒక 4 ఎకరాలు రాసిచ్చేశారు. ఆ 4 ఎకరాలు వాల్యూ దగ్గర 200 కోట్లు. ఇప్పుడు మాజీ చీఫ్ జస్టిస్, తెలుగు న్యాయ దేవుడు ఎన్వి రమణకి తెలంగాణ ప్రభుత్వం ఆర్బిట్రేషన్ సెంటర్, దీనికోసం పేరు మీద ఐటీ కారిడార్ లో దారాదత్తం చేసినటువంటి 200 కోట్ల విలువైనటువంటి 4 ఎకరాల ప్రభుత్వ భూములను రద్దు చేసిన తెలంగాణ హైకోర్టుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలబ్బా. ఎవరైతే దొంగలు ఉన్నారో ఆ దొంగ నాయలుగాని చెప్పులతో మళ్ళీ కొడుతుంది కోర్టు. చెప్పులాంటి మాటలతో మళ్ళీ కోర్టుని ధిక్కారించాను, కోర్టు మాటలను వక్రీకరించాను అని నా పైన అనకండి. అంత ఘనంగా తీర్పులు ఇస్తుంది అన్నదే నా ఇంటెన్షన్. ఎన్వి రమణ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది పూసి ఇది పూసి, అది చేసి ఇది చేసి, అలా తిప్పి ఇలా తిప్పి, ఇలా కావాలా అలా కావాలా, మీకు ఎలా కావాలంటే అలా అని ఆయనకి వత్తపడుతూ టింకు అని భజన చేసినందుకు గాను ఆయనకి ఐటీ కారిడార్ పేరుతో వచ్చినటువంటి ఆర్బిట్రేషన్ సెంటర్ కి సంబంధించిన భూమి 4 ఎకరాలని నీకేంటి సంబంధం, నువ్వు ఎవడవయ్యా ఇక్కడ పెట్టడానికి, అప్పనంగా వస్తే పెనాయిల్ తగ్గేలాగా ఉన్నావు, నువ్వెట్ట చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యావయ్యా అంటూ నీకు ఇచ్చిన 4 ఎకరాల భూములను తెలంగాణ హైకోర్టు క్యాన్సిల్ చేస్తుందని నీకు ఇవ్వబడవంటూ కొట్టేసింది. పాపం ఎన్వి రమణ గారికి 200 కోట్లు లాస్. వెరీ బ్యాడ్ సార్. మీరు ఇప్పుడు కోర్టులో అప్పీల్ చేస్తారు కదా, అది నాకు కావాలని మళ్ళీ ఎక్కడెక్కడో అప్పీల్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు మొత్తం తెలుగులో రాయండి. గౌరవనీయులైన చీఫ్ జస్టిస్ గారు కూడా గౌరవనీయులైన న్యాయశాఖ అత్యున్నత అధికారికి ఎన్వి రమణ అని తెలుగులో రాయండి. అలా రాసి పెట్టండి, అప్పుడు మీకు న్యాయం జరుగుతుంది. ఇంగ్లీష్ లో మీరు పిటిషన్ చేయడం వల్ల తెలుగు మీడియానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి తెలుగులోనే మీరు మొత్తం అప్లై చేయాలని మనసారి కోరుకుంటూ, పోయిన 200 కోట్లు స్వాహా అన్నట్టుగా ఆనందపడుతూ సెలవు తీసుకుంటున్నా. సార్, పిల్లల్ని కొంచెం తెలుగు మీడియంలో చేర్పండి సార్, దొంగలాగా ఇంగ్లీష్ మీడియం నేర్పించకండి అంటూ రిక్వెస్ట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.